నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి పోచారం మున్సిపాలిటీ ఇస్మాయిల్ ఖాన్ గూడలో ఉందండి. మనకి ఇటు రాంపల్లి విలేజ్ కి జస్ట్ మనకు ఒక 400 మీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇటు చెర్లపల్లికి వచ్చే రోడ్డుకి వచ్చేసి మనకి ఒక 200 మీటర్ డిస్టెన్స్ లో ఉందండి హౌస్. మనకి ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి, కనిపించేది 25 ఫీట్ రోడ్. దీనికి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, అది కాకుండా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి ఇస్మాయిల్ ఖాన్ కూడా మున్సిపాలిటీకి వచ్చి కిందికి వస్తుందండి. మనకు వచ్చేసి 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. మనకి 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 20-60 డైమెన్షన్ సైజ్. దీనికి వచ్చేసి 2 BHK ఇచ్చాడు, దానికి 2 BHK ఇచ్చాడు. బట్ దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఒక షటర్ ఎక్స్ట్రా వచ్చిందండి. దానికి షటర్ లేదు. ఈ షటర్ సైజ్ వచ్చేసి 10, లోపలికి 11 అండి. మనకి మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. మనకి ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ 20-60 డైమెన్షన్ సైజ్. మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. మనకి అది కాకుండా లొకాలిటీ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. చూడండి, లొకాలిటీ కూడా మంచి కన్స్ట్రక్షన్స్ వాల్యూ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎంత బాగుందో చూడండి, మీరే అర్థమవుతుంది. లొకాలిటీ ఎంత మంచి డీసెంట్ లొకాలిటీలో ఉంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి ఈ ఇంటి ముందు ఇది వచ్చేసి పార్క్ అండి. ఇదంతా కనిపించేంత పార్క్. ఇది పార్క్ ప్లేస్ అండి. మనకి ఈ పార్క్ ఈ కడిల్ దగ్గర నుంచి ఇక్కడ హౌసెస్ ఉన్నాయండి. ఆల్రెడీ బుకింగ్ లో ప్లాట్ వచ్చేసి బుకింగ్ అయిపోయాయండి. మనకి బుకింగ్ అయిపోయాయి. ఈ ప్లాట్ మనకి ఇంటి ముందే మనకి పార్క్ కూడా ఇచ్చారు. మనకి మంచిగా బాగుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనం వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. మనకి షటర్ కూడా రెంట్కి వెళ్ళిపోతుంది ఈజీగా. మనకి షటర్ నాకు తెలిసి ఒక 10,000 పెట్టుకోండి. 10,000 కాకపోతే 8,000 అయితే పక్క కన్ఫర్మ్గా వస్తుంది షటర్ రెంట్ అయితే. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా. మన కార్ పార్కింగ్ ఏరియాలో మనకి మొత్తం గ్రానైట్ వర్కే ఇచ్చాడండి. మనకి ఇదంతా ర్యాంప్ అంటే ర్యాంప్ కూడా గ్రానైట్ వర్కే ఇచ్చాడు. మనకి చూడండి, ర్యాంప్ కూడా గ్రానైట్ వర్కే ఇచ్చాడు. మనకి ఇది వచ్చేసి మన వాటర్ కనెక్షన్ కండి. ఇదంతా మనకి కనిపించేంత పాత సీసీ రోడ్ ఉండే, మళ్ళీ ఇప్పుడు సీసీ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. దీనికి ఆల్రెడీ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది ఈ లైన్ కి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇదంతా కనిపించేంత గ్రానైట్ వర్క్. ఈ గ్రానైట్ వర్క్ లో మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు పైన. చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. నీట్ గా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కనిపించే కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి షటర్ వద్దాను అనుకుంటే మీరు తీసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది చూడండి, కార్ పార్కింగ్ ఇంకా చాలా పెద్దగా అవుతుంది మనకి. చూడండి, ఇదంతా మనకు కనిపించేది చిన్న కార్స్ పడతాయి అంటే ఎర్టిగా లాంటిది. ఎర్టిగా కానీ ఇనోవా రాదులేగా, ఎర్టిగా వస్తుందండి. చూడండి, ప్లేస్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు, విశాలంగా చాలా బాగుందండి. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. ఈ ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి షటర్ ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి మనకి షటర్ బ్యాక్ సైడే ఒక చిన్న బాత్రూమ్ కూడా ఉందండి. మనకి ఈ బాత్రూమ్ పక్కనే మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి. పైకి వెళ్ళి స్టెప్స్ కూడా ఇచ్చాడండి. మనకి స్టెప్స్ కూడా ఇచ్చాడు. ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా చెప్పాను కదండి. కార్ పార్కింగ్ ఏరియా అంతా. దీంట్లోకి మనం ఈ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళగానే మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి, సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు మనకి. చాలా అంటే చాలా బాగుంది సెట్ బ్యాక్. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి ఇక్కడ వరకే ఉందండి సెట్ బ్యాక్. మళ్ళీ ఇక్కడ మనకి డ్రైనేజ్ బోర్ కనెక్షన్ సంప్ అండి. మనకి ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చాడండి. ఇక్కడ వరకే ఉంది మనకి. బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి లొకేషన్ లో అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ చూడండి ఎంత బాగుందో. లొకేషన్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు మనకి. చూడండి, ఇప్పుడు లోపల మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ లో వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. వ్యూ కూడా చాలా బాగుంది, మంచి విశాలంగా ఇచ్చాడు వ్యూ వచ్చేసి మనకి. గ్రౌండ్ ఫ్లోర్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపల వ్యూ చూడండి, ఇదంతా కనిపించేది కార్ పార్కింగ్ ఏరియా. చూసా కదా ఎంత బాగుందో కార్ పార్కింగ్ ఏరియా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపల వ్యూ చూడండి, ఇదంతా మనకు కనిపించేంత ఇండియన్ టేక్ డోర్ వస్తుందండి. మనకి ఈ ప్లేస్ అంతా ఇండియన్ టేక్ డోరేనండి. చూడండి, ఇండియన్ టేక్ డోర్ వచ్చేసింది. ఆ డోర్ పెట్టే పాలిష్ చేయలేదు, పాలిష్ కూడా చేస్తుంటే మనకి గ్లాసెస్ కూడా వస్తాయి దీనికి డోర్ కి. ఇది వచ్చేసి మనకు కనిపించేంత ప్రజెంట్ వచ్చేసి మనం హాల్లో ఉన్నాము. చిన్న విజిటర్స్ హాల్ అంటే ఇది విజిటర్స్ హాల్. ఈ హాల్లో మనకు మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా మనకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ కూడా చేశాడండి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ తోని చాలా బాగుందండి. వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. వర్క్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు మనకి. చూడండి, మంచి ఫాల్ సీలింగ్ వర్క్. ఇదంతా చిన్న విజిటర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోబెట్టుకుని ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంటుంది, బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఆర్చ్ అండి. ఆర్చ్ ఇది వచ్చేసి కనిపించే ఆర్చ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మంచి డిజైన్ తోని చాలా బాగుంది. ఆర్చ్ కూడా బాగుంది. ఈ ప్లేస్ వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుందండి. హాల్ కమ్ డైనింగ్ హాల్ అయినా కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. హాల్ కమ్ డైనింగ్ హాల్ చూడండి, మనకు వచ్చేసి ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అండి. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు.
కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి మనకి. ఇదంతా ఫాల్ సీలింగ్ వరకే. ప్రజెంట్ వచ్చేసి మనం హాల్లో ఉన్నామండి. ఇదంతా హాల్ వర్క్ అండి, మీరు చూసేంత హాల్ వర్క్. హాల్లో ఉన్నాము. హాల్లో వచ్చేసి మంచి కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఎంత బాగుందో. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి మనకి. కలర్స్ కూడా బాగున్నాయి, చాలా మంచి లైట్ కలర్స్ వేసాడు. చాలా మంచి డీసెంట్ కలర్స్ ఉన్నాయండి మనకి వచ్చేసి. చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా బాగుంది, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ తోని బాగుందండి. చాలా మంచిగా ఇచ్చాడు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా, ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా మంచి వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుందండి. దీంట్లో రైట్ సైడ్కి వచ్చేసరికి చిల్డ్రన్స్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సైజ్ కూడా చాలా మంచి సైజ్. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధం కూడా ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగుంది. మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ చేశాడండి. మంచి క్వాలిటీ కూడా చాలా బాగా వాడాడు. మొత్తం అంతా శాండే వాడాడండి మనకి. శాండ్ ప్లస్ మనకి ఇటుకలు వచ్చేసి కరీంనగర్ ఇటుక వాడాడండి మనకి. కరీంనగర్ ఇటుక వాడాడు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. ఇది చూడండి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా మంచి నీట్ సైజెస్ ఇచ్చాడు మనకి. సైజ్ కూడా చాలా బాగుంది. మంచి డబల్ కాట్ బెడ్ కూడా పడుతుంది. దీనికి వచ్చేసి ఇది బెడ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వస్తుందండి. హైట్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. బాత్రూమ్ హైట్ కూడా చాలా బాగుంది. దీని ఆపోజిట్ లోనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి మనకి. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా డీసెంట్ గా వచ్చిందండి మనకి. కలర్స్ కూడా బెడ్రూమ్స్ లో కూడా కలర్స్ కూడా చాలా మంచి నీట్ కలర్స్ ఇచ్చాడు. చూడండి వర్క్ కూడా చాలా అంటే చాలా మంచి వర్క్ ఇచ్చాడు మనకి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ కలర్స్ తోని చాలా మంచి డీసెంట్ కలర్స్ తోని ఇచ్చాడండి మనకి కన్స్ట్రక్షన్ విధంగా. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా మంచిగా ఉందండి. ఒక సింగిల్ కాట్ మంచం పడుతుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్. దీని ఆపోజిట్కి వచ్చేసరికి కిచెన్ ఇచ్చాడండి. కిచెన్ ఇది కిచెన్ అంటే మనకి. కిచెన్ కూడా చాలా బాగుంది. కిచెన్ కూడా పెద్దగానే ఇచ్చిందండి మనకి. చూడండి ఎంత బాగుంది. కిచెన్ వర్క్ కూడా చాలా మంచి నీట్. కిచెన్ కూడా చాలా పెద్దగా. కిచెన్ లో పక్కనే మనకి పూజ గది కూడా ఇచ్చాడండి మనకి. ఇదంతా పూజ గది. పూజ గది కూడా చాలా బాగుంది. మంచి విశాలంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి పూజ గది. పైన వచ్చేసి మనకి లోరు కూడా ఇచ్చాడు. కిచెన్ ఆపోజిట్ అనే చిన్న బాత్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అండి. వాష్రూమ్ అండి మనకి. స్నానం చేసుకోవచ్చు. ప్లస్ 2 ఉన్నాయండి. 2 in 1. చూడండి ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. ఇది యాజ్ పర్ వాస్తుకు ఉందంటండి ఇక్కడ, మరి మనకు తెలియదు. యాజ్ పర్ వాస్తు అంటున్నారు. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం చూసింది. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ అండి. టెరెస్ పైన వ్యూ కనిపిస్తుంది మీకు వచ్చేసి. టెరెస్ పైకి వెళ్తున్నాము. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వచ్చామండి మనం వచ్చేసి. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. కనిపించేంత టెరెస్ పైన వ్యూ చూడండి. టెరెస్ పైన వ్యూ కూడా చూడండి. లొకాలిటీ కూడా చూడండి. డీసెంట్ లొకాలిటీ అండి మనకి. చాలా దగ్గర ఉందండి మనకి. చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. హౌసెస్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడనే. అది వచ్చేసి పోచారం అండి. అదే కనిపించేది పోచారం మనకి. కనిపించేది పోచారం అండి. చూడండి లొకేషన్ కూడా చూడండి. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికండి మనకి పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. ఇస్మాయిల్ ఖాన్ కూడా నియర్ రాంపల్లి విలేజ్ అండి. 133 square yards అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 20 into 60 అండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 feet రోడ్ ఇచ్చారు. ఎస్ఎఫ్టీ వచ్చేసి 1100 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి మనకి. బిల్డింగ్ ది G+1 పర్మిషన్ ఉంది. బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. 2 BHK ప్లస్ షట్టర్ కూడా ఉందండి మనకి. షట్టర్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ 10 ఉంటుంది. లోపలికి వచ్చేసి 11 ఉంటుందండి. ప్రైస్కి వచ్చేసరికి 68 lakhs చెప్తానండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తే నాకు కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.